నమస్తే V10 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. రెడ్డి కార్పొరేషన్లు ప్రభుత్వం ప్రకటించడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం మండలంలోని కేశవపట్నంలో చిత్రపటానికి రెడ్డి సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరీంద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, పద్మ, కారెం రాజిరెడ్డి, పాపిరెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింగారెడ్డి, ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ తిరుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నుంచి బలుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి ప్రతి కుటుంబ ప్రతి పేద వర్గాల నుంచి వచ్చిన వారికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. ప్రతి వ్యవస్థను ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ఒక నిధి తయారు చేసి దానికి సహకరించిన మంత్రివర్గ సభ్యులు, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారు అందరి ప్రోద్బలంతో ఈనాడు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శంకరపట్నం మండలం తరపున రెడ్డి బాంధవులందరూ కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాడు ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని అందరూ కలిసికట్టుగా చేసినందుకు ధన్యవాదాలు. గత ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి రెడ్డి సంఘాలు అందరూ కలిసి ఐక్యంగా మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే గత ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కాకముందే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఈ పేద రెడ్లందరి తరపు నుంచి మేము మండల తరపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మన మానకొండూరు శాసనసభ్యులు కావంపల్లి సత్యనారాయణకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు శంకరాపట్నం మండల తరఫున రెడ్డి సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ గారికి కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేసినందుకు సంతోషం వ్యక్తు రెడ్డి సంఘాలు శంకరాపట్నం మండల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. 9 ఏళ్లలో ఎన్నోసార్లు వినతి పత్రాలు, జేఏసీలు పెట్టి ఎన్ని ఇచ్చినా ఏ రకం చేయని ప్రభుత్వం, పాత ప్రభుత్వం 100 రోజులలోనే ప్రభుత్వం ఏర్పడి రెడ్డి సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మా మండల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెడ్డిలో కూడా బీదలు ఉన్నారని అందరికీ కూడా సహాయపడతామని రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రెడ్డిలో కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి కూడా చేసినందుకు సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఇది గత 9-10 సంవత్సరాలు రెగ్యులర్ ఏర్పాటు కానీ గత ప్రభుత్వాలు ఏం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ గారు రెడ్డి కార్పొరేషన్ జరిగింది. వారికి సహకరించిన జిల్లా మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి మరియు మనకు ఎమ్మెల్యే గారి డాక్టర్ సత్య గారికి మరొకసారి సంతోషకరంగా